హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిషన్ ఏపీపీఎస్సి. ఈరోజు హైలైట్స్ ఆఫ్ ఎకనామిక్ సర్వే అలాగే ఎకనామిక్ సర్వే చాప్టర్ 1 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎకనామిక్ సర్వే అనేది ఎవరు తయారు చేస్తారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారో అనేది తెలుసుకుందాం. ఎకనామిక్ సర్వేని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని ఫైనాన్స్ మినిస్టర్ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రోజు ఎకనామిక్ సర్వేని ప్రవేశపెడతారు. యూనియన్ బడ్జెట్ అనేది మనకి రాబోతున్న సంవత్సరానికి సంబంధించిన అంచనాలతో తయారు చేయబడి ఉంటుంది. ఎకనామిక్ సర్వే అనేది ఆల్రెడీ గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2020-2021కి సంబంధించి ఎకానమీ అనేది ఏ విధంగా ఉంది అనేది వివరించడం జరుగుతుంది. ఎకనామిక్ సర్వేలో 2 వాల్యూమ్స్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూమ్ అనేది ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. ఈ వాల్యూమ్లో మన ఓవరాల్ ఎకానమీ ఏ విధమైన ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, వాటిని ఓవర్కమ్ చేయడానికి సొల్యూషన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సెకండ్ వాల్యూమ్లో 2020-21 ఫైనాన్షియల్ ఇయర్కి లో ఎకానమీ అనేది ఏ విధంగా ఉంది, ఎకానమీలో ఉన్న వేరియస్ సెక్టార్స్ సబ్ సెక్టార్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేశాయి, ఏమన్నా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాయా, ఒకవేళ ఏమన్నా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటే వాటికి పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి అన్నది వాల్యూమ్ 2లో చెప్పడం జరుగుతుంది. అయితే రీసెంట్గా వచ్చిన కోవిడ్ పాండమిక్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ఫ్రంట్ లైన్ కోవిడ్ వర్కర్స్కి ఈ ఎకనామిక్ సర్వే అనేది ట్రిబ్యూట్ ఇవ్వడం జరిగింది. 2020-21కి సంబంధించి కొన్ని ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ గ్రోత్ రేట్ తీసుకుంటే కోవిడ్ పాండమిక్ అండ్ లాక్డౌన్ కారణంగా నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది వచ్చింది, -7.7%. సెక్టార్ వైజ్గా తీసుకుంటే అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లో 3.4% గ్రోత్ వచ్చింది, ఇండస్ట్రీలో నెగిటివ్ గ్రోత్ 9.6%, సర్వీస్ సెక్టార్లో కూడా నెగిటివ్ గ్రోత్ 8.8% నమోదైంది. మామూలుగా గమనిస్తే మనకి గ్రోత్ అనేది సర్వీస్ సెక్టార్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత ఇండస్ట్రీ సెక్టార్, తర్వాత అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లో తక్కువ గ్రోత్ ఉంటుంది. కానీ ఈసారి కోవిడ్ పాండమిక్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో ఈ 2020 ఫైనాన్షియల్ ఇయర్లో ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ నెగిటివ్లో ఉన్నప్పటికీ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ గ్రోత్ అనేది పాజిటివ్గా నమోదైంది. ఎకనామిక్ సర్వే ప్రకారం 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్లో మన ఎకానమీ అనేది రికవరీ అవబోతుంది. దీన్ని వి షేప్డ్ రికవరీగా వాళ్ళు చెప్పారు. ఎందుకని ఇది వి షేప్డ్ రికవరీ అన్నారు అంటే, ఫస్ట్ 2019లో మన ఎకానమీ అనేది ఒక వి ఎడ్జ్లో ఉంది. అక్కడి నుంచి కోవిడ్ పాండమిక్ వల్ల, లాక్డౌన్ వల్ల బిజినెస్ ఎకనామీ అనేది దెబ్బతిని పైనుంచి కిందకి పడిపోయింది. తిరిగి మళ్ళీ లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ అనేటివి తొలగించడం జరగడం వల్ల, వ్యాక్సినేషన్ డ్రైవ్స్ జరగడం, తిరిగి ఎకానమీ అనేది స్లోగా రికవరీ అవుతూ మళ్ళీ దాన్ని పికప్ చేసుకొని అది ముందు ఎంతైతే గ్రోత్ ఉందో అంతకి ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. అందుకే దీన్ని వి షేప్డ్ రికవరీ అన్నారు. ఏ విధంగా అయితే కోవిడ్ పాండమిక్ వల్ల బేస్కి పడిపోయిందో, అదే లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ ఈజ్ అయ్యి ఎకనామిక్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అయినప్పుడు ఎకానమీ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇది వి షేప్డ్ రికవరీ. ఎకనామిక్ సర్వే ప్రకారం 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్లో మన గ్రోత్ రేట్ అనేది 11% ఉంటుంది అని ఎస్టిమేట్ వేశారు. కానీ 11% అంటే హ్యూజ్ గ్రోత్ రేట్ నార్మల్ కండిషన్లో. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బేస్ ఎఫెక్ట్ అనేది ఉంది. బేస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అని చూస్తే, వి బేస్ కోవిడ్ వల్ల మన 2020-21లో
మన ఎకానమీ అనేది నెగిటివ్ గ్రోత్ రేట్‌కి వచ్చింది. సో, మన బేస్ అనేది నెగిటివ్ గ్రోత్ రేట్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు మనకి పెరిగే గ్రోత్ మనకి చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది. రియల్ జీడీపీ 2019లో జీడీపీ తీసుకుంటే 146 లాక్ క్రోర్స్ ఉంది. అదే 2020లో -7.7% గ్రోత్ రేట్ రావడం వల్ల మన జీడీపీ అనేది పడిపోయి 134 లాక్ క్రోర్స్‌కి చేరింది. ఇప్పుడు ఈ 134 లాక్ క్రోర్స్‌ని బేస్‌గా తీసుకుంటే 2021లో రాబోయే గ్రోత్ రేట్ 11% అన్నారు కదా! అంటే 149 లాక్ క్రోర్స్‌కి చేరుతుంది. మనం 2020ని బేస్‌గా తీసుకుంటే 2021లో మనకు రాబోయే గ్రోత్ రేట్ 11%గా అనిపిస్తుంది. అదే మనం 2019ని బేస్‌గా తీసుకుంటే మనకి పెరిగిన గ్రోత్ కేవలం 2.4% మాత్రమే. ఇదే బేస్ ఎఫెక్ట్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎకనామీ రికవరీ. వి షేప్ ఎకనామీ రికవరీ అనేది చెప్పారు. అలా ఎకానమీ రికవరీ అవ్వడానికి మనం ఏమేం స్టెప్స్ తీసుకున్నారు? ఎందుకని ఎకానమీ రికవరీ అవుతుంది అని అనుకుంటున్నాం? అంటే గవర్నమెంట్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్‌ని కండక్ట్ చేస్తుంది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కన్జంప్షన్‌ని బూస్ట్ చేయడానికి సెక్టోరియల్ రిఫార్మ్స్ అనేటివి తీసుకొచ్చింది. ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద. అలాగే సర్వీస్ సెక్టార్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. దీని ఎవిడెన్స్ ఏంటి అంటే డిసెంబర్ 2020లో జీఎస్టీ కలెక్షన్స్ 1.15 లాక్ క్రోర్స్ హైయెస్ట్ ఇన్ మంత్ కలెక్షన్ జరిగింది. అండ్ దీన్ని బట్టి ఎకానమీ అనేది ఫాస్ట్‌గా రికవరీ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. దాంతో పాటు పవర్ కన్జంప్షన్ డిమాండ్ అయితేనేమి, స్టీల్ డిమాండ్ అయితేనేమి పెరుగుతున్నాయి. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అనేటివి ఇంప్రూవ్ అవుతున్నాయి. దీన్ని బట్టి మనం ఎకానమీ అనేది ఫాస్ట్‌గా రికవరీ అవుతుంది. ఇది ఒక గుడ్ సైన్ అనేది మనం తెలుసుకోవాలి. కరెంట్ అకౌంట్. మామూలుగా కరెంట్ అకౌంట్ అనేది డెఫిసిట్‌లో ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసేదానికన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి. కానీ 2021 ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే దాదాపు 17 ఏళ్ల సంవత్సరాల తర్వాత కరెంట్ అకౌంట్ అనేది సర్ప్లస్‌లోకొచ్చింది. 2% ఆఫ్ జీడీపీ. సర్ప్లస్ అనేది 2% ఆఫ్ జీడీపీ ఉంది. దాదాపు ఇది 17 ఇయర్స్ తర్వాత ఈ సర్ప్లస్ అనేది వచ్చింది మనకు. కరెంట్ అకౌంట్ సర్ప్లస్ 2020 ఫైనాన్షియల్ ఇయర్‌లో రావడానికి కారణాలేంటి అని చూస్తే మనకి గ్లోబల్‌గా కోవిడ్ అనేది అన్ని కంట్రీస్‌ని ఎఫెక్ట్ చేసింది. చాలా కంట్రీస్‌లో ఎకనామిక్ రిస్ట్రిక్షన్స్, లాక్‌డౌన్స్ అనేది విధించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది గ్లోబల్ లాక్‌డౌన్ లాంటిది. కాబట్టి మన ఎక్స్‌పోర్ట్సు పడిపోయాయి, ఇంపోర్ట్సు పడిపోయాయి. కానీ ఎక్స్‌పోర్ట్స్ డౌన్ అయిన దానికన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా డౌన్ అయ్యాయి. ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ ఫాల్ అయ్యాయి. దీనికి కారణం ఏంటంటే లాక్‌డౌన్ కారణంగా క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్ట్స్‌కి డిమాండ్ అనేది తగ్గిపోయింది. దానివల్ల వాటి ఇంపోర్ట్స్ అనేటివి తగ్గాయి. అలాగే ఫిజికల్ గోల్డ్‌కి డిమాండ్ అనేది తగ్గింది. దానివల్ల గోల్డ్ ఇంపోర్ట్స్ కూడా తగ్గాయి. అందువల్ల మన ఎక్స్‌పోర్ట్స్ పడిపోయిన దానికన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా పడిపోవడం వల్ల మనకి 2021 ఫైనాన్షియల్ ఇయర్‌లో కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అనేది వచ్చింది. అయినా మన ఎకానమీ అనేది ఒక పక్క పడిపోతూ ఉంటే స్టాక్ మార్కెట్ అనేది బాగా పెరిగిపోతూ వెళ్తుండింది. ఇది ఎలా సాధ్యం? అంటే ఫస్ట్ మనం ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2020 తీసుకుంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపు $30 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. ఇది 2019 ఫైనాన్షియల్ ఇయర్‌తో పోల్చుకుంటే 5 రెట్లు ఎక్కువ. అలాగే ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ యొక్క నెట్ ఫ్లోస్ నవంబర్ 2020 మంత్‌లో తీసుకుంటే హైయెస్ట్‌గా $9.8 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. మన ఎకానమీ అనేది ఒక పక్క నెగెటివ్ గ్రోత్ ఉన్నప్పటికీ
ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మన స్టాక్ మార్కెట్లో, మన స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎకానమీ అనేది నెగిటివ్ గ్రోత్లో ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ అనేది హైస్కి వెళ్తూ ఉన్నింది. ఇక చాప్టర్ 1కి వస్తాం. సేవింగ్ లైఫ్స్ అండ్ లైవ్లీహుడ్స్ అమిడిస్ట్ ఏ వన్స్ ఇన్ ఏ సెంచరీ క్రైసిస్. మహాభారత ప్రకారం ఒక మనిషి లైఫ్ని సేవ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన ధర్మం. హ్యూమన్ లైఫ్ అనేది ఒకసారి పోతే తిరిగి ఆ మనిషిని మనం బతికించలేం. అదే ఎకానమీ అయితే ఈ టెంపరరీ కోవిడ్ తగ్గిపోయి లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఎత్తేసిన తర్వాత మళ్ళీ ఎకానమీ అనేది తిరిగి ఈజీగా రికవరీ అవుతుంది. కానీ ఒక మనిషి చనిపోతే మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఈ ఫిలాసఫీని బేస్ చేసుకొని మన ఇండియన్ గవర్నమెంట్ పాండమిక్ రాగానే స్ట్రింజెంట్ లాక్డౌన్ని 40 డేస్ పాటు విధించింది. ఎర్లియర్ 1918-20లో స్పానిష్ ఫ్లూ అనేది ఎఫెక్ట్ అయింది. అది వచ్చినప్పుడు ఏ కంట్రీస్ అయితే స్ట్రిక్ట్గా లాక్డౌన్ ఇంపోజ్ చేశారో ఆ కంట్రీస్లో ఆ పాండమిక్ స్ప్రెడ్ అనేది తగ్గి ఎంతోమంది లైఫ్స్ అనేది సేవ్ చేయబడింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని మన కంట్రీలో ఎర్లీ స్టేజ్లోనే స్ట్రింజెంట్ లాక్డౌన్ అనేది విధించారు. ఈ లాక్డౌన్ విధించడం వల్ల దాదాపు 35 lakh కోవిడ్ కేసెస్ని అరికట్టడం జరిగింది. దానివల్ల దాదాపు 1,00,000 మంది లైఫ్స్ కాపాడారు. అంతేకాదు మనం ఈ 40 డేస్ లాక్డౌన్ విధించడం వల్ల మనం ఫ్లాటనింగ్ ద కర్వ్ అనేది అచీవ్ చేయగలిగాం. ఎందుకంటే ఒకవేళ మనం లాక్డౌన్ విధించకుండా ఉంటే వెంటనే కేసులన్నీ స్ప్రెడ్ అయిపోయి ఆల్రెడీ మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతంత మాత్రంగా ఉంది. ఆ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంతమంది జనాభా కానీ కోవిడ్తో సఫర్ అవుతుంటే వాళ్ళ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అది ఓవర్ బర్డన్ అవుతుంది. అందరికీ సరైన వైద్యం అనేది అందించలేరు. చాలామంది చనిపోయే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి ఈ కోవిడ్ ప్రివెంట్ చేయడం కోసం స్ప్రెడింగ్ని స్ట్రింజెంట్గా 40 డేస్ లాక్డౌన్ విధించిందో అప్పుడు కోవిడ్ స్ప్రెడ్డింగ్ అనేది ఫాస్ట్గా అవ్వకుండా తగ్గింది. అలా తగ్గడం వల్ల ఆ మీన్ టైంలో గవర్నమెంట్ సర్వైలెన్స్ని పెంచింది, టెస్టింగ్ ఫెసిలిటీస్ని పెంచింది, కాంట్రాక్ట్ ట్రేసింగ్, కోవిడ్ పేషెంట్స్ని సస్పెక్టెడ్ పేషెంట్స్ని ఐసోలేషన్లో ఉంచడం, అలాగే నెససరీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం లాంటివి చేయడం వల్ల వన్స్ లాక్డౌన్ అనేది జూన్ 2020 నుంచి ఈజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి కోవిడ్ కేసెస్ అనేటివి సెప్టెంబర్ మిడ్లో పీక్కి వచ్చాయి. ఆ టైంకి మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సొసైటీలో సోషల్ డిస్టెన్సింగ్ మీద మాస్కుల మీద అవేర్నెస్ కానీ టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ కాంట్రాక్ట్ ట్రేసింగ్ కానీ అన్నీ ఇంప్రూవ్డ్ స్టేజ్లో ఉండడం వల్ల మనం వెంటనే పీపుల్కి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయగలిగాం. చాలామంది లైఫ్స్ని సేవ్ చేయగలిగాం. హెల్త్ క్రైసిస్ ఇండ్యూస్డ్ ఎకనామిక్ రిసెషన్ అండ్ సోషల్ క్రైసిస్. గతంలో పాత గ్లోబల్ ఎకనామిక్ రిసెషన్స్ తీసుకుంటే అవి మేజర్గా ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కానీ ఆయిల్ ప్రైజెస్ యొక్క ఫ్లక్చువేషన్స్ వల్ల కానీ వార్స్ వల్ల కానీ వచ్చాయి. కానీ ప్రెజెంట్ ఎకనామిక్ రిసెషన్ అనేది హెల్త్ క్రైసిస్ నుంచి వచ్చింది. ఈ కోవిడ్ హెల్త్ క్రైసిస్ వల్ల లాక్డౌన్ వల్ల ఎకనామిక్ రెసిషన్ అనేది వచ్చింది. దాంతోపాటు సోషల్ క్రైసిస్ అనేది వచ్చింది. చాలామంది వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోయారు. మైగ్రెంట్ వర్కర్స్ చాలా ట్రాన్స్పోర్టేషన్ లేక చాలా వేల కిలోమీటర్స్ నడిచి వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళారు. అలాగే సైకలాజికల్గా కొంతమంది డిస్టర్బెన్స్ అయ్యారు.
కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ కూడా చాలా పెరగడం అనేది చాలా సర్వేస్ ద్వారా తనకి తెలిసింది. దీంతో పాటు ఈ లాక్డౌన్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ అంతా ఆగిపోవడం వల్ల సప్లై చైన్లో గ్లోబల్గా లోకల్గా సప్లై చైన్ అనేది బ్రేక్ అయిపోయింది. అలాగే ఈ అన్సర్టెనిటీ సిచ్యువేషన్లో పీపుల్ కన్జప్షన్ డిమాండ్ అనేది తగ్గిపోయింది. పీపుల్ వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి అమౌంట్ని వాళ్ళు సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ క్రైసిస్లో వాళ్ళకి ఏ ప్రమాదం రావచ్చో, వాళ్ళ లైవ్లీహుడ్కి ఇబ్బంది రావచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని వాళ్ళు సేవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దానివల్ల కన్జప్షన్ డిమాండ్ అనేది తగ్గింది. అప్పుడు ఒక పక్క సప్లై షాక్ వచ్చింది, ఇంకొక పక్క డిమాండ్ షాక్ వచ్చింది. వన్స్ ఈ లాక్డౌన్ ఎత్తేసి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఈజ్ చేస్తున్నప్పుడు ఎకానమీ స్లోగా రికవర్ అయ్యి పీపుల్ కన్జప్షన్ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ సప్లై చైన్లో ప్రాబ్లమ్స్ అనేటివి పీపుల్ కావాల్సిన లేబర్ అంతా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. రా మెటీరియల్స్ రావడంలో ఇబ్బంది ఉంది. ఇలా సప్లై చైన్లో చాలా ఇబ్బందులు అనేటివి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్ ఏమో పెరిగిపోతుంది, సప్లై ఏమో దానికి తగ్గట్టుగా మునుపులాగా సప్లై అనేది పెరగకపోతే డిమాండ్ సప్లై అనేది మిస్ మ్యాచ్ అయ్యి ఇన్స్టెబిలిటీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ ఎకానమీని రికవరీ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్‌ని గాని పెంచేస్తే అది ఇన్‌ఫ్లేషన్‌కి దారితీస్తుంది. సప్లై సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్‌ని అది రెక్టిఫై చేయలేదు. అందుకనే గవర్నమెంట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్‌ని తీసుకొచ్చింది. ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షార్ట్ టర్మ్‌గా కరోనా క్రైసిస్ నుంచి పీపుల్ని రక్షించడం కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ని లాంచ్ చేసింది. దీనిలో పూర్ పీపుల్కి పీడిఎస్ పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే పెన్షనర్స్కి, విడోవర్స్కి, పూర్ పీపుల్కి ప్రధానమంత్రి జన్ధన్ యోజన వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ అనేది సెండ్ చేసింది. అలాగే ఎంజీ నరేగాకి ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేసి రూరల్ ఏరియాస్లో వర్క్ క్రియేట్ చేసింది. అలాగే బిజినెస్ ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈస్కి ఉపయోగపడేటట్టుగా డెబిట్ మొరటోరియం, లిక్విడిటీ ఈజీగా అవైలబిలిటీ అయ్యేటట్టు ఫెసిలిటీస్ని క్రియేట్ చేసింది. అలాగే లాంగ్ రన్, మీడియం రన్లో సప్లై చైన్ ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం కోసం స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకొచ్చింది. ఇండియానే ఆత్మ నిర్భర్ భారత్ కింద ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేటివి తీసుకొచ్చారు. ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అగ్రికల్చర్లో కొత్తగా 3 ఫార్ములాస్ని తీసుకొచ్చారు. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎంఎస్ఎంఈ యొక్క డెఫినిషన్ ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ బేస్గా ఉండేది, ఇప్పుడు దాన్ని టర్న్ ఓవర్ బేస్గా డెఫినిషన్ని చేంజ్ చేశారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్కి మధ్య డిఫరెన్షియేషన్ అనేది తీసేశారు. అలాగే హ్యూజ్ నెంబర్ ఆఫ్ లేబర్ లాస్తో సఫర్ అవుతున్నందుకు దాన్ని రెక్టిఫై చేయడానికి లేబర్ లాస్ని సింప్లిఫై చేసి రేషనలైజ్ చేసి 4A4 లేబర్ కోడ్స్గా తయారు చేశారు. అలాగే కోల్ సెక్టార్లో క్యాపిటివ్ మైనింగ్, కమర్షియల్కి ఉన్న తేడాని తీసేసి కమర్షియల్ మైనింగ్ని కోల్ సెక్టార్లో ప్రమోట్ చేస్తున్నారు. అలాగే పిఎస్యూస్ స్ట్రాటజిక్ సెక్టార్లో పిఎస్యూస్ని 1 to 4కి లిమిట్ చేసి నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లో ఉన్న పిఎస్యూస్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అలాగే 10 ఐడెంటిఫైడ్ సెక్టార్స్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని అనౌన్స్ చేశారు. స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని ప్రమోట్ చేయడానికి ఎస్పెషల్లీ శాటిలైట్ లాంచెస్ కానివ్వండి, అలాగే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి స్పేస్ బేస్డ్ సర్వీసెస్ అందించడానికి ఇన్ స్పేస్ అనే సంస్థని క్రియేట్ చేశారు. అలాగే జిఐఎస్ బేస్డ్ నేషనల్ ల్యాండ్ బ్యాంక్ అనే దాన్ని క్రియేట్ చేశారు.
అలాగే టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి వాళ్ళకి కావాల్సిన జియోస్పేషియల్ డేటా ఈజీగా యాక్సెస్ చేయడానికి లిబరల్‌గా ఉండే ఒక జియోస్పేషియల్ డేటా పాలసీని తీసుకురాబోతున్నారు. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఇప్పటి వరకు ఎఫ్‌డీఐ ఆటోమేటిక్ రూట్‌లో 49% వరకే ఉన్నింది. దాన్ని 74%కి ఇంక్రీజ్ చేశారు. దీంతో పాటు ట్యాక్స్ ట్యాక్స్ అఫీషియల్స్ పీపుల్ని హెరాస్ చేయకుండా ఫేస్‌లెస్ టాక్సేషన్ సిస్టమ్‌కి ప్రమోట్ చేస్తున్నారు. అలాగే 12 పాయింట్ టాక్స్ పేయర్ చార్టర్‌ని తీసుకొస్తున్నారు. స్టూడెంట్స్‌కందరికీ ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీని ప్రమోట్ చేయడం కోసం ఎస్పెషల్లీ ఈ పాండమిక్ సిట్యుయేషన్‌లో ప్రైమ్ మినిస్టర్ ఈ విద్య అనే దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ కోవిడ్ పాండమిక్ లాక్‌డౌన్ సిట్యుయేషన్‌లో అందరూ ఇళ్ళకే పరిమితమయ్యి సైకలాజికల్‌గా సోషల్ డిస్టర్బెన్సెస్ అనేటివి క్రియేట్ అయ్యాయి. వాటిల్ని సాల్వ్ చేయడం కోసం మనోదర్పణ్ తీసుకొచ్చారు. అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌ని కార్పొరేటైజేషన్ చేయబోతున్నారు. దీనివల్ల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యొక్క ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ అండర్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఆర్ కరెక్ట్? ఫస్ట్, ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, మోర్ ఫండ్స్ టు ఎంజీ నరేగా. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద గవర్నమెంట్ పూర్ పీపుల్కి పీడిఎస్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. పెన్షనర్స్కి, విడోవర్స్కి, పూర్ పీపుల్కి, జన్ధన్ యోజన అకౌంట్ హోల్డర్స్కి అందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చేసింది. రూరల్ ఏరియాలో ఎక్కువ వర్క్ని క్రియేట్ చేయడం కోసం ఎంజీ నరేగాకి ఎక్కువ ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మూడు కరెక్ట్. ఆన్సర్ సి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.